మోసం చేశారు. మా అమ్మ అప్పటికి చెప్తూనే ఉంది, మనుషులు నమ్మొద్దురా అని. నమ్మించి మోసం చేశారు. ఎరా పిల్లి, మంచి హ్యాపీగా ఉన్నావు? ఏయ్, నన్ను చూస్తే హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తాను నీకు? హ్యాపీగా ఉన్నట్టున్నానా? కళ్ళు ఏమైనా కాకులు పొడిచాయి నీకు? నా కళ్ళు నేను ఎట్లా పొడుచుకుంటారా? అయినా మాకేం పని పాట లేదు, అందరి కళ్ళు పొడుచుకుంటూ కూర్చోడానికి. అయినా ఏమైంది, మనుషులు అట్లా అరుస్తున్నావు? ఏంటి కాకిలా అరుస్తున్నావు అని కదా అంటారు నార్మల్గా. కాకి కాకి కాకి, నిన్నటి మార్కి జస్ట్ కాకి, ఈరోజు హిట్ కాకి, తెలుసు కదా, 3 సినిమాలు. అయినా మా గోల్ ఎందుకు లేపుడు, నీ ఏడిపోయిందో చెప్పు. నన్ను ఒక డైరెక్టర్ బాగా వాడుకొని మోసం చేశాడు రా. ఎందుకు వాడుకున్నాడా? అలా కాదు, సినిమాలో ఒక చిన్న సీన్ అని చెప్పి మొత్తం వాడుకున్నాడు రా. డబ్బులు లేదు, కనీసం పాలు కూడా పోయలేదురా. అందుకే రా మనుషుల్ని నమ్మొద్దని చెప్పేది. నన్ను అడగాలి కదరా, నన్ను అడగొచ్చు కదరా బాబు. అయినా ఒక సినిమా అనుకునేటప్పుడు ఏంట్రా నిద్ర డిస్టర్బ్ చేస్తారు, ఏమైంది? పెద్దోళ్ళం ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వేంటి మధ్యలో బుడంకాయ ఇలా ఆడుకోపోయి. ఏంట్రా ఇంత పెద్ద మనుషులు పట్టుకొని బుడంకాయ అంటారేంట్రా? పిచ్చుకుందిరా. ఆయన ఏంట్రా ప్రాబ్లం ఏంది? ఒక డైరెక్టర్ నన్ను సినిమాలో బాగా వాడుకొని డబ్బులు లేదు. నిన్ను కూడా వాడాడా? అలా కాదు, నారాయణ అనుకో సినిమా పేరు. మీరు చూస్తే పెద్ద మనుషులా ఉన్నారు, మీరైనా కొంచెం వచ్చి పంచాయతీ చేసి డబ్బులు ఇప్పొచ్చుగా. నీకు నేను న్యాయం చేస్తా, కంగారు పడకు. హలో, మీరు ఎక్కడున్న అర్జెంట్ ఇక్కడ రావాలా? 5 నిమిషాల్లో, అర్థమైందా? అంతే, పదరా ఇప్పుడు వెళ్ళి టీ తాగొద్దాం, ఎనర్జీ ఉండాలి కదా. రండ్రా. నరేష్, బాగున్నా. ఫార్మాలిటీస్ తర్వాత కూర్చోండి రా. వీళ్ళెవరు? వీడెవడో నీకు తెలీదా? అంటే ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూసినట్టే ఉంటుంది. సినిమాల్లో వాడుకుంటారు, దాని తర్వాత వదిలేస్తారు. వాడెవడో తెలీదా మీకు? అదే పిల్లి బొమ్మలా కనిపిస్తుంది. వీడికి వీడి ఫ్రెండ్, వీడికి మనకు సంబంధం లేదు, కానీ వీడికి మీకు సంబంధం ఉంది. వీడు మీ సినిమాలో 40 రోజులు చేశాడు. ఓహో నువ్వేనా? అది గుర్తొచ్చింది, ఇప్పుడు గుర్తొచ్చింది, సారీ. ఓహో నువ్వేనా? వాడు మెయిన్ క్యారెక్టర్ ఈ సినిమాలో. వాడికి మీరు ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేదంట. అంటే అతనికి బ్యాంక్ అకౌంట్ లేదన్నారు బ్రదర్. కనీసం ఇవన్నీ కాదు, హగ్గు, సినిమాలో హగ్గు లేదంట. అంతేనా? దానికేముంది, ఆగండి, మీరు కాదు హగ్గు, ఆడికి ఏదో లేడీ పిల్లతో హగ్గు కావాలంటున్నాడు. ఏరా, ఇలాంటివి ఉంటే ముందు నాకు చెప్పాలి, నేను తీసుకొని దాని తర్వాత నీకు ఇస్తా, అర్థమైందా? ఫస్ట్ నీకు కావాలన్నమాట. అయితే సరేలే కానీ ఈ పిల్లిని ఎందుకు వాడాల్సిన అవసరం వచ్చింది సినిమాలో? ముఖ్యమైన పాత్ర ఏంటి నాకు చెప్పండి. ఫస్ట్ టైటిల్ చూసావా మాది? నారాయణ అండ్ కో. కో అంటే మనం ఖోఖో ఆడతాం, అదే కదండి. కో అంటే అది కాదు, కోట్లు సంపాదిస్తామని. ఓ సారీ అండి. అయితే నారాయణ అండ్ కోలో ఎండ్ ఉండదు, పిల్లి ఉంటుంది చూడు. ఓ సో మొత్తం టైటిల్ మీద అతను ఫోటో పెట్టావు, ఇంకేం కావాలి? ఫస్ట్ సినిమాకే డబ్బులు అన్ని ఇస్తారా? సారీ అండి. ఇవి నువ్వు చూసేవో లేదో, మాకు విఎఫ్ఎక్స్ లేదు. ట్రైలర్లో అమ్మాయి పిల్లికి విఎఫ్ఎక్స్ ఉంటుంది, జిగ్ మరి. ఇక్కడ దుబాయ్ నుంచి ఫస్ట్ వస్తుంది, తర్వాత ముంబై నుంచి హైదరాబాద్ వస్తుంది. ఇన్ని ట్రిప్పులు ఫ్రీగా ట్రిప్పులు వేసిన తర్వాత నువ్వు డబ్బులు ఆడడం పాలవడం ఏమైనా బాగుందా? ఇట్స్ మై మిస్టేక్ అండి, ఐ డిడ్ ఎ మిస్టేక్, సారీ. లెట్స్ క్యాజువల్ ఇంటర్వ్యూ. దీంట్లో గేమ్స్ కూడా ఉంటాయి, చాలా టైప్స్ గేమ్స్ ఉంటాయి. గిఫ్ట్లే ఉండవు. బాగా గెలిచిన వాళ్ళు నాతో హగ్గు పొందొచ్చు. దేవికృష్ణ ప్రసాద్ గారు. సారీ అండి, మీకు గుర్తుందా లేదా అని చెప్పడానికి ఇలా చేశాను. దేవి ప్రసాద్ గారు మీరేం తెలీదండి. అండ్ హీరో సుధాకర్ గారు, అండ్ కేరళ కుట్టియో, తెలుగు కుట్టియో, నరేష్ పొట్టియో. నువ్వు పిల్లివేరా, నువ్వు ఎందుకు అడుగుతున్నావురా? ఇస్తా. ఈ సినిమాలో చాలా అద్భుతంగా వచ్చిందని మా పిల్లిగాడు కూడా చెప్పాడు. అండ్ మీరు అలా చూడకండి, నాకు చెక్కేస్తుంది. కేరళ గుల్కర్ సల్మాన్ క్లోజ్. మీరు కూడా చాలా బాగున్నారండి. సార్ సుధాకర్ గారు, మీకు డైరెక్టర్ చిన్న గారు చెప్పారా? కథ కాదండి, ఈ విషయం చెప్తే మీరు ఫీల్ అవుతారేమో అని ఐ థింక్ చెప్పలేదు అనుకుంటా. ఈ సినిమాలో ఫస్ట్ ఈజ్ అప్రోచింగ్ మీ, బట్ నేను చెప్పాను ఈ క్యారెక్టర్కి నేను 100% న్యాయం చేయగలుగుతాను, బట్
ఇంకా సుధాకర్ అయితే ఇట్స్ మైండ్ బ్లోయింగ్, సినిమాకి ఊపిరి వస్తుంది, ప్రాణం వస్తుందని నేను చేయలేక కాదు, కానీ థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. కానీ నాకు చాలా దారుణం చేశాడు. ఈ సినిమా కథ చెప్పేటప్పుడు ఇద్దరు హీరోయిన్లు నాకు చెప్పలేదు, చెప్పుంటే నేనే ఓకే అనేవాడిని ఫస్ట్. ఓన్లే భయ్యా, థ్యాంక్స్ భయ్యా నాకు కొంచెం వదిలేసినందుకు, ఎందుకంటే ఇప్పటికే చాలా తక్కువ. సార్ మిమ్మల్ని ఎవరైనా ఇండస్ట్రీలో మీకు తమ్ముడు ఉన్నారని ఎవరైనా అడిగారా? తమ్ముడు ఉన్నాడని అడగలేదు. పోనీ అన్నయ్య ఉన్నారని ఎవరైనా అడిగారా? అన్నయ్య ఉన్నారని కూడా అడగలేదు, కానీ ఒకటి మాత్రం అడుగుతారు ఎప్పుడు, ఎస్వి కృష్ణారెడ్డి గారికి మీరు ఏమన్నా అవుతారా అని. సార్ ఏం బ్రెయిన్ సార్ మీది, నా మనసులో ఉన్నది మీరు ఎలా ఎవరో లీక్ చేస్తుంటారు దొంగలు, చెప్పండి. లేదు లేదు, అంటే చాలా మంది 100 మంది అడిగారు అలాగే. అప్పుడు మీకేమనిపించింది సార్? ఆయన గ్రేట్ డైరెక్టర్ కదా. మీరు కూడా మంచి డైరెక్టర్ కదా సార్. నేను మంచి డైరెక్టర్, ఆయన గ్రేట్ డైరెక్టర్ కాబట్టి ఆయనలాగా ఉన్నారు మీరు, ఆయన పోలికలు కొద్దిగా ఉన్నాయా అంటే కొంచెం సంతోషమే కదా. నాకు చాలా సంతోషం సార్, ఇద్దరు లెజెండరీ డైరెక్టర్స్ మా ఇండస్ట్రీలో ఉన్నారంటే చాలా హ్యాపీ మాకు సార్. ఎవరు ఆయన లెజెండరీ డైరెక్టర్, నేను కాదు కదా. నాకు మీరు లెజెండరీ సార్. నేను ఇంకొకటి, నాకు ఈ సినిమా గురించి ఒక విషయం తెలిసిందండి, ఏంటంటే హీరో గారు సినిమాలో లిప్ లాక్ అవాయిడ్ చేశారంట. లిప్ లాక్ లిప్ లాక్ లిప్ లాక్, యు ఐ అవాయిడ్ లిప్ లాక్, but I like lip lock. If you anyone lip lock means my lips ఖాళీ. లిప్ లాక్ ని ఎందుకు వదిలేశారు సార్? అంటే లిప్ లాక్ చేసాం అనుకో మా ఇంట్లో చాలా ఇదవుతుంది. మా నాన్న నన్ను ఫోర్స్ చేస్తాడు, లిప్ లాక్ చేసుకోరా ఇక్కడ నాన్నని. ఎరా పెళ్ళి మాట్లాడతావు ఏమన్నా? ఇస్తారు లేరా, ఎక్కడికి వెళ్తారు? ఎన్నిసార్లు చెప్పాలి రా అతనికి, ఇవ్వం మేము ఆల్రెడీ అక్కడ పోస్టర్ లో వేసాం కదా ఫోటో, ఇంకేం కావాలి నాకే. ఈ సినిమా చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ ని నువ్వు ఎగిరితంతావు. వాడు ఎన్ని సినిమాలు తీసాడు? 3 సినిమాలు తీసాడు. ఆ 3 సినిమాలకి వచ్చిన పేరు నీకు ఒక్క సినిమాతో వస్తుంది. అదే కదా, అర్థమైందా సార్? మీకు ఎలా అనిపించింది సినిమా చేసేటప్పుడు? చాలా బాగా అనిపించింది బ్రదర్, ఎందుకంటే చాలా ఫన్నీగా ఫ్యామిలీ అందరూ కలిపి చేసుకున్నాం, సరదాగా సాగిపోయింది. సో ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే కొంచెం డబ్బులు వస్తాయని వెయిట్ చేస్తాం, డబ్బులు పెట్టాం కాబట్టి. ఫ్యామిలీ మొత్తం ఇంట్లోనే అందరూ ఒకే ఇంట్లో ఉంటారా సార్? అందరూ ఉంటాం, ఈ అమ్మాయి వేరే ఇంట్లో ఉంటాం. ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళు అన్ని టీవీలు ఎందుకు సార్? అంటే మా సినిమాలో టీవీ కూడా క్యారెక్టర్. ఓకే ఓకే. సో టీవీ 10 సార్లు కనిపిస్తుంది కాబట్టి ఒక 5 టీవీలు పెట్టాము. సార్ మీకెలా అనిపించింది సినిమా? సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది, ఫ్యామిలీ క్రైమ్ కామెడీ. నేను యాక్టర్ అయిన తర్వాత ఫుల్ లెంగ్త్ కామెడీ చేయడం ఫస్ట్ టైము. నేను కామెడీ సినిమాలు డైరెక్ట్ చేసిన సినిమాల్లో కామెడీ చేయలే, అన్ని సీరియస్ రోల్సే చేశాను. ఫస్ట్ నాకు ఇందులో మంచి కామెడీ రోల్ ఇచ్చారు ఫుల్ లెంగ్త్, కాబట్టి నాకు హ్యాపీ. సార్ మామూలుగా ఒక డైరెక్టర్ గారికి ఉంటుంది యాక్టర్ అయిన తర్వాత వేరే డైరెక్టర్లో చిన్న పాయింట్స్ కనబడతాయి, వీడేంటి ఇలా చేస్తున్నారు, ఓకే నాకు కరెక్ట్గా చేస్తున్నారా? మీరు చిన్న గారిలో చూసిన ఏదైనా మిస్టేక్ ఏమైనా కనిపించిందా? ఏం లేదు, అంతా గుడ్డే కనిపించింది. చిన్న గారు చాలా బాగా చేశారు, ఫస్ట్ పిక్చర్ లాగా చేయలేదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగే చేశారు, క్లారిటీగా ఉన్నారు, అందరు క్లారిటీగా చెప్పేవారు, కాబట్టి చాలా బాగా చేశారు. ఓకే సార్, ఓకే ఓకే. ఒక చిన్న గేమ్ ఆడదాం, ఫన్ఫుల్ గేమ్. ఏమైనా గిఫ్ట్లు ఉన్నాయా? గిఫ్ట్లు ఉన్నాయి సార్, నాతో హగ్ అని చెప్పాను కదా, అది మీరు కదా సార్, వాళ్ళిద్దరే హగ్గులు ఇస్తారు. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? మరి మాకు గెలిస్తే నేను ఇస్తాను మీకు, వాళ్ళు మాత్రం నాకు ఇవ్వాలి. క్విజ్ కాంపిటీషన్ చిన్నప్పుడు చాలా మంది ఆడుంటారు, ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఒక 10 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళి ఒక చీమ కింద పడింది, అయినా చీమకి ఏం కాలేదు, ఎందుకు? కింద దోమ ఏమైనా పట్టుకుందా దాన్ని? లేదు. 10 అంతస్తుల బిల్డింగ్ మీదే పడింది అది? లేదు, అది కిందకి దూకింది. కిందకి దూకిందా? అయినా ఏం కాలేదు దానికి. హెల్మెట్. Okay, same question. 10 floors building, చీమ kept it down, ఏం కాలేదు, ఎందుకు? మళ్ళీ ఇదే క్వశ్చన్ రా భయ్. కింద లారీ వెళ్తుందా, దాని మీద పడ్డా? లేదు, మీరేమన్నా చెప్పండి. వెళ్తూ వెళ్తూ ఎలిఫెంట్ పట్టుకుంది. సూపర్.
ఇదేదో తేడాగా ఈ తేడాగా ఉంది. ఓకే అన్ని వాళ్ళు నేను అరే చెప్పినవి sensible మాత్రమే answers ఓకే ఇస్తున్నాను కదా. వచ్చేస్తున్నా ఓకే. సార్ మీరు కూడా గెలుచుకోవచ్చు. మళ్ళీ చీమ దూకింది, ఏమీ కాలేదు. కింద స్విమ్మింగ్ పూల్ ఉంది. ఎర్ర కుట్టి बुलेट जैकेट डाले నో 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 నో. ఓకే ఐ విల్ టెల్ ఆన్సర్ బట్ యు గెట్ హగ్ ఫర్ మీ. ఓకే దూకింది. ఈసారి రాజమౌళి ఈగ వచ్చి దాన్ని పట్టుకొని వెళ్ళిపోయింది. అందుకే ఏం కాలేదు దానికి. చెప్పాను కదా దోమ అని చెప్పాను కదా. మీరు దోమ అన్నారు కానీ ఈగ అన్నారండి. అంతేనా? సో కంగ్రాచులేషన్స్. అరే కోట్ చెప్పింది ఆవిడ. నేను ఇచ్చాను కదండి, నేను అందుకే చెప్పా. ఆన్సర్ నేను చెప్తాను, హక్కు నా దగ్గర నుండి పొందొచ్చు మీరని అన్నారు. ఓకే ఈసారి చిన్నప్పుడు ఆటలు ఆడదాం కొన్ని. నేను చిన్నప్పుడు ఇవే ఆడేవాడిని. ఇప్పటికే నేను చిన్నగా ఉన్నాను కాబట్టి నాతో ఇంత ఇవే ఆడతారు. లెట్స్ ప్లే చిన్నప్పుడు గేమ్స్. హ్యాండ్ అన్నం వేసి, పప్పు వేసి, నెయ్యి వేసి, పచ్చడి వేసి, పెరిగేసి. చిన్నప్పుడు గేమ్స్ ఇవే కదా సార్. ఓకే ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్. నాతో ఆడవా? ఓన్లీ గర్ల్స్. అన్నం వేసి, చికెన్ వేసి, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, మీరు ఆడతారా సార్? వద్దులే, మీరు ఇద్దరు ఆడుకోండి అయితే. చూసారు కదా సింపుల్ సార్. చాలా స్కీమ్లు ఉన్నాయి కానీ గర్ల్స్ కంటే చాలా స్కీమ్స్ ఉంటాయి. అదే జాతకం చూస్తాను. జాతకం హ్యాండ్ డబ్బు అండి వాడేది స్మూత్ గా ఉంది. ఓకే రేఖలు ఇక్కడ నుండి ఇలా ఉన్నాయంటే మీ కాబోయేవాడు ఈ సరౌండింగ్ లోనే ఉంటాడు. హైట్ తక్కువ ఉంటాడు కదా. మీ కాబోయేవాడు మేబీ వాళ్ళ మెరూన్ షర్ట్ వేసుకున్నాడు. మీ కాబోయేవాడికి హైట్ ఉండకపోయినా మంచి గుణం ఉంది, మంచి మనసు ఉంది, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేంత ఓపిక ఉంది. సో చూసుకోండి మరి ఇక్కడే ఉన్నాడు. కనిపించాడా అండి? ఎక్కడ నేను చూస్తా సార్. జస్ట్ గర్ల్స్ 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 అంతే. నైస్ రింగ్, గోల్డ్ రింగ్, గోల్డ్ मेरा एंगेजमेंट रिंग, मेरा एंगेजमेंट रिंग ఫినిష్. నేను చూస్తుందా? నెక్స్ట్ జన్మ. ఇదే రేఖలేవి పోరా సిగ్గేస్తుంది. రేఖలంటే అసలేం లేదా? అరే ఇట్ సైడ్ ఉన్నావా? రైట్ హ్యాండ్ ఎక్కువ వాడతాం అనుకుంటాను. సో ఇప్పుడు ఊరుకోండి నాకు సిగ్గేస్తుంది. మీరు దొంగ నాకు తెలుసు. మీరు నా చెయ్యి పట్టుకొని రుద్దేస్తున్నారు. నేను అందగానే కావచ్చు, బ్యూటీ పైలా ఉండొచ్చు, పర్లేదు. కానీ అంత మాత్రాన్ని చెయ్యి పట్టుకొని తడిమేయడం ఈ అందం కేవలం హీరోయిన్స్ కే. ఓకేనా? డైరెక్టర్ గారి గురించి మీ మాటల్లో. సూపర్. ఎందుకంటే ఫస్ట్ ఫిల్మ్కే ప్రొడక్షన్ డైరెక్షన్ రెండు కలిపి చేశాడు. దట్టు కామెడీ ఫిల్మ్ ఇంతమందితో చేయడం అనేది చాలా టాస్కే. సో చాలా బాగా చేశాడు. డెఫినెట్లీ ఇంకా చాలా ముందు మంచి సినిమాలు తీస్తాడు. ఈ సినిమాతో కూడా జనాలకు దగ్గర అవుతాడు. June 30th రిలీజ్ అవుతుంది కదా. మంచి ఫన్ ఫిల్మ్ ఫర్ ఫ్యామిలీ. పెద్దగా రాలేదు కానీ మేబీ నాకు కరెక్ట్ ఇంపార్టెంట్ టైంలో ఏదైనా అవసరం వచ్చినప్పుడు షూటింగ్ పెడుతుంటాడు ఎప్పుడు. కానీ తప్పదు కదా, మనం కూడా డబ్బులు పెట్టాం కాబట్టి చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఇలా ఒక క్వశ్చన్ అడిగితే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ హీరోయిన్స్ వెళ్ళిపోతున్నాను. డైరెక్టర్ సో చిన్న గారిని మిస్టర్ కూల్ అంటాం అనమాట. ధోని కదా కూల్. చిన్న గారికి కూడా ఇచ్చేసానులేండి. సో చాలా చిల్డ్ గా, అసలు కోపం అనేది లేదు చిన్న గారిలో. అయితే ఎంత డిఫికల్ట్ టాస్క్ అన్నా ఎన్ని ఇష్యూస్ ఉన్నా మాకు కూడా తెలియకుండా కూల్ గా హ్యాండిల్ చేసేస్తారు. హీరోయిన్ డైరెక్టర్
He's very अच्छा director है. He made me more comfortable. अच्छा director है. కేరళ అన్నారు హిందీ हिंदी मालूम नहीं. He made me more comfortable. ఓకే He helped me a lot. మీ కాబోయే హస్బెండ్స్ ఎలా ఉండాలనుకుంటున్నారండి మీరు? ఆల్రెడీ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఏ ఛాన్స్ లేదా? నెక్స్ట్ జన్మలో యువర్ ఫియాన్సీ నాకు What qualities? How he should be? He should be sing. ఓకే మీకు ఎలా ఉండాలి? 6 అడుగులు ఫస్ట్ డే పోయి అలా ఎత్తుగా పొడుగ్గా వస్తారండి. తెలుగు అయితే కాదు కదా, తెలుగుడు కాదు, తెల్లగా ఉంటాడు. ఒక్క క్వాలిటీ ఉందండి, మిగతా ఇంకేం లేదు. ఏంటో ఆ క్వాలిటీ? వైట్, వెరీ క్యూట్, స్వీట్, నాట్ వెరీ హాట్. సార్ ఇప్పుడు మీరు చాలా మంది హీరోస్ తో డైరెక్ట్ చేశారు అండ్ యాక్ట్ చేశారు. మీకు ఏ హీరోతో ఎక్కువ కంఫర్ట్ అనిపించింది? అందరితోటి ఎప్పుడు ఎవరితో చేస్తుంటే వాళ్ళతోటి కంఫర్ట్గా ఉంటుంది. ఈ సినిమాకి ఈయనతో యాక్ట్ చేస్తున్నాను కాబట్టి సుధాకర్ గారితో కంఫర్ట్గా ఉంది. అలా మీరు కూడా చాలా మంది హీరోయిన్స్ తో చేశారు, చాలా మంది హీరోస్ తో కూడా చేశారు. సో మీకు ఎవరితో ఎక్కువ కంఫర్టబుల్ అనిపించింది? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో అందరితో చేసాం కదా, ఫస్ట్ థింగ్ అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా ఎక్కువ మంది అక్కడ కూడా, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్యామిలీ కూడా బాగానే కంఫర్టబుల్ గా ఉంది. సార్ రవితేజ గారి గురించి ఒక ఫ్యూ వర్డ్స్. రవితేజ మాస్ క్రాక్, మై ఫేవరెట్ హీరో సార్. మై ఫేవరెట్ హీరో టు. లెట్స్ ప్లే గేమ్, రబ్బర్ బ్యాండ్ గేమ్. ఒక గేమ్ ఇస్తాను, ఒక క్వశ్చన్ అడుగుతాను, దాంట్లో ఏదైనా మీరు ఒకటే సమాధానం చెప్పచ్చు. తప్పు చెప్పిన వాళ్ళు మీకు రబ్బర్ బ్యాండ్తో ఇలా అంటారు. సార్ ఇప్పుడు 2 చేతులకి 2 రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఏదైనా ఒకటే సమాధానం చెప్పాలి. అదే తప్పు అయితే ఎవరి దిక్కు తప్పు అయితే వాళ్ళు కొడతారు. ఇద్దరు ఎవరు అందగత్తెలు? అలా మరి అన్యాయం, ఇది ఇద్దరు అందగత్తలే కదా. ఒక్కరి పేరు చెప్పాలి సార్. సరే, నా వైఫ్ క్యారెక్టర్ చేసింది కాబట్టి ఆరతి అంటాను. ఓకే, మళ్ళీ హూ ఇస్ బ్యూటిఫుల్? దీని పేరు వచ్చేదాకా చెప్పాల్సిందే. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి పెరిగాం కాబట్టి మరదలే బ్యూటిఫుల్. ఓకే, మరదలే బ్యూటిఫుల్ అంటారు. ఓకే ఓకే, అరే ఇది వద్దురా, నువ్వు చెప్తావు పని. నేను చెప్తా. సరే, ఏమని నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? నేనా? ఇద్దరైతే ప్రాబ్లం లేదు నాకు, కానీ ఒకటి చెప్పాలి కాబట్టి నేనైతే బాగుంటుంది కొద్దిగా. ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి. ఐ డోంట్ ఫైట్ యువర్ ఫియాన్సీ. సార్, హీరో గురించి మీ ఫీలింగ్ ఒక మాటలో చెప్పండి. మీ మనసులో మాట నేను చెప్తాను. చెప్పండి. మంచి ఫీలింగే, నా ఫీలింగ్ మంచి ఫీలింగే. మంచి యాక్టర్, మంచి అబ్బాయి, ఇంకా మంచి ప్రొడ్యూసరు. ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసరు, మంచి యాక్టర్, ఆల్రౌండరు. ఏ క్యారెక్టర్ అయినా బాగా చేసే ఒక ఆర్టిస్ట్. ఓకే సార్, ఇప్పుడు నేను మీ మనసులో మాట చెప్తున్నాను. చెప్పండి. ఈ సినిమాలో గెస్ట్ అపీరెన్స్ నరేష్ చేసి ఉంటే చాలా బాగుండేదని. నిజంగా లాస్ట్ లో అతను వచ్చి చాలా మంచి యాక్టర్ అని మీ ఫీలింగ్ మనసులో కదా. నా గురించి చెప్పండి, నీ గురించి చెప్తాను. ఆయన మనసులో నేనే ఉన్నాను. ఓకే, మీ ఫీలింగ్ హీరో గురించి, आपका इनर फीलिंग मैं बोलता. I loved his dance. Okay. And dedication. Yeah. And very hardworking man. Your feeling. Sudhakar garu is a hard worker. Sudhakar garu is a dancer. Sudhakar garu is a good actor. But Naresh is missing. What? Madam, your feeling? Telukutti? సుధాకర్ గారు నరేష్ కన్నా చాలా బాగా డాన్స్ చేస్తారు. సుధాకర్ గారు నరేష్ కన్నా చాలా బాగా యాక్షన్ చేస్తారు. థ్యాంక్ గాడ్ సుధాకర్ ని తీసుకున్నారు చిన్న గారు, నరేష్ లేరు. ఓకే, ఇప్పుడు మేడం మనసులో ఫీలింగ్. నేను ఇందాక చెప్పిందంత అబద్ధం, ఉన్నది మాత్రం జస్ట్ నరేష్. నరేష్ నరేష్ నరేష్. సరే, నన్ను అడుగువా. మీ ఫీలింగ్? నేను చాలా కష్టపడతాను అండ్ చాలా బాగా యాక్ట్ చేస్తాను అండ్ చాలా అందగా అండి.
మీరు తప్పు చెప్తున్నారు. మీరు కష్టపడతారు, చాలా యాక్టివ్, చాలా బాగా డాన్స్ చేస్తారు. కానీ ఎక్కడో ఒక్క హాఫ్ 0.5 నరేష్ కంటే కాదు అని మీ ఫీలింగ్ కూడా. కానీ ఇట్స్ ఓకే. అందరూ నరేష్ ఆశపడ్డా తప్పులేదు సార్. నరేష్ అనేది ఒకటే పీస్, హైబ్రిడ్ పిల్లగాడు. చాలా బాగా అనిపించింది నాకు ఇంటర్వ్యూ చేయడం. కంగ్రాట్స్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, నాదేదో అది ఇచ్చేస్తే నేను పోతాను. ఇంకా అదేదో చిన్నది దాన్ని హగ్ చేసుకో. ఎర్ర కుట్టి పట్టుకున్న పిల్ల మీరు కూడా. ఓకే, హగ్గులేమంటే ఇచ్చారు ఇంకేమంటే. ఓకే, ఈ సినిమాకి నా తరపు నుండి ఓకే, ఈ సినిమాకి నా తరపు నుండి ఆల్ ది బెస్ట్. ఇంకా ఫ్యూచర్ లో మంచి మంచి సినిమాస్ తీసి మంచి మంచి హిట్స్ కొట్టాలని, ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పే అంత పెద్దోని కాదు, కానీ నా బ్లెస్సింగ్స్ కూడా చిన్నగా ఉంటాయి కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 30 తారీఖు మర్చిపోకండి. నారాయణ అండ్ కో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ అంత సరదాగా సాగిందో సినిమా కూడా అంత సరదాగా ఉంటుంది. June 30th మీ ఫ్యామిలీస్ అందరితో చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈ వేసవిలో మంచి ఏసీ థియేటర్లు చూడండి, చక్కగా ఉంటుంది. అందాక నీకు ఇది. థ్యాంక్ యూ.